అగరబత్తీల తయారు పేరుతో కోట్లాది రూపాయలు చీటింగ్ వ్యవహారంపై రాజమండ్రి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లికి చెందిన వరద మోహన్ కృష్ణ 4 ఏళ్ల క్రితం మహిళలను ఆకర్షించేలా ఒక స్కీమ్ ప్రారంభించాడు. ఇళ్ల వద్ద అగరబత్తీలు ఇతర వస్తువులు తయారు చేస్తే వాటిని తిరిగి తామే కొనుగోలు చేస్తామని, అయితే తమ సంస్థలో సభ్యులైన వారు ₹1,00,000 డిపాజిట్ చేస్తే నెలకు 12,500 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపించాడు. సంధ్యారాణి ద్వారా యూట్యూబ్లో వీడియోలు పబ్లిసిటీ చేయడంతో అనేక జిల్లాలకు చెందిన మహిళలు ఆకర్షితులై ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు కట్టారు. అయితే 4 నెలలుగా తమకు డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించారు సత్యసాయి ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేసిన మహిళలు. సుమారు 3,000 మంది మహిళలు, ఏజెంట్లు 25 కోట్ల రూపాయల వరకు మోసపోయినట్లుగా చెప్తున్నారు. ఈ సంస్థ ఉభయ గోదావరి జిల్లాలకు రాజమండ్రిలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేయడంతో బాధిత మహిళలు తమ డబ్బులు తిరిగొచ్చేలా చూడాలంటూ 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడికి రాజకీయ నాయకుల నుంచి అండదండలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.